my channel Multitasking Women. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఎస్, ఫ్యాషనబుల్ అమ్మాయిలకి చాలా ఇష్టమైంది అండ్ కావాలి అనుకునేది. ఎస్, ఇయర్ రింగ్స్ ఇన్ బడ్జెట్. రండి చూస్తాను నా ఇయర్ రింగ్స్ ఇన్ బడ్జెట్ లో ఏమేమి ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడైతే బాగుంటాయి, నేను ఎక్కడెక్కడ కొన్నాను అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. రండి. ఎస్, నేను అంటే ఇయర్ రింగ్స్ కి కొందరు అట్లా మధ్యలో బాక్సెస్ ఉన్న బాక్సెస్ యూజ్ చేస్తారు కదా. అంటే అందులో అయితే ఏమవుతుందంటే ఒక్క బాక్స్ లో ఒక్కటే ఇయర్ రింగ్ పడుతుంది. విత్ కవర్ అయితే వితౌట్ కవర్ పట్టవచ్చు, కానీ వితౌట్ కవర్ ఏంటంటే దాని లైఫ్ ఉండదు అనమాట. నేనేం చేస్తా అంటే, నేను జనరల్ గా ఇయర్ రింగ్స్ ఎలా స్టోర్ చేస్తానంటే, ఒకటేమో ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు, ఫ్యాన్సీ అని కదా, నాకు ఇది నచ్చి తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇది గిఫ్ట్ నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది నా బర్త్డే. అండ్ ఇందులో నేను ఇట్లా చిన్న స్టడ్స్, డైలీ యూజ్వి స్టడ్స్ ఇలాంటివి స్టోర్ చేస్తుంటాను. అండ్ ఇంకా ఇవి కూడా అన్నమాట, మన ఇయర్ రింగ్ కి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడెక్కడ ఊడి పడిపోతుంటాయి, అందుకు కొంచెం స్పేర్ లో ఇందులో కూడా కొన్ని వేసి పెట్టేస్తుంటాను. ఇవేమో ఆనెక్స్ స్టడ్స్, కలర్స్ చాలా ఉంటాయి ఇందులో. ఇవేమో క్రిస్టల్ బీడ్స్, ఇదేమో ఒరిజినల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అనమాట. ఇంకా దాంతోపాటు డైలీ యూజ్ చిన్నవి అవి ఇందులో, అంటే ఈజీగా తొందరగా తీసి పెట్టేసుకోవడానికి ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బాక్స్ లో అరేంజ్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇలా అనమాట, అంటే ఇలా ఒకటి చూసుకునే టైప్, ఈ టైప్ ఇలా నాకు ఏది మ్యాచ్ అవుతుంది, ఏ కలర్ కావాలని ఇలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఈజీగా తెలిసిపోతుంది. అట్లా అన్ని ఒకటే దగ్గర ఉందంటే అన్ని బయటకు తీసి మళ్ళీ లోపలికి పెట్టి అది కొంచెం హెడేక్ గా ఉంటుంది. కాబట్టి ఇలా మనము జనరల్ గా డిజైనర్ స్టిక్కర్స్ కి బాక్స్ ఇస్తారు కదా, వెతకమని చెప్పి మనం స్టిక్కర్స్ ఇలా వెతుకుతాం కదా, అది చూసి తట్టింది అనమాట. ఒక ఇయర్ రింగ్స్ కూడా ఈ మెథడ్ వాడచ్చు అని ఇలా పెద్ద బాక్స్ లోనే ఇలా ఈజీగా దొరికేటట్టు ఇలా అరేంజ్ చేసి పెడుతుంటారనమాట. ఇప్పుడు నేను వీటిని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎంత బడ్జెట్ లో వస్తాయి ఏంటి అనేది. These are my earrings. అండ్ ఫస్ట్ చలో నేను వేసుకున్న దాని నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఎనామిల్ నెక్లెస్ అన్నమాట. క్లోజ్ అప్. ఇది మొత్తం ఎనామిల్ ఫిల్లింగ్, ఇదంతా ఎనామిల్ మెటల్ ని కరిగించి ఇలా ఫిల్ చేస్తారు. మధ్యలో స్టోన్స్ ఉన్నాయి. అండ్ చైన్ అన్నమాట. ఇది ఇలా నెక్లెస్ లా కూడా వేసుకోవచ్చు అండ్ చోకర్ లా కూడా వేసుకోవచ్చు. నాకు ఈ డ్రెస్ మీదకి అయితే ఇది వీ నెక్ ఉంది కాబట్టి నెక్లెస్ లాగా అయితే బాగుంటుందని ఇలా వేసుకున్నాను. దీనికేమో లార్జ్ షేప్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. 270 రూపీస్ పడింది. ఇది 4 years బ్యాక్ 270 రూపీస్ పడింది. అండ్ ఇప్పుడు మేబీ 350-400 లోపే వచ్చేస్తుంది ఇప్పుడున్న కాస్ట్ కి అయితే. ఇలాంటి ఎనామిల్ది మేబీ ఎక్కువ కూడా కావచ్చు, ఎందుకంటే ఎనామిల్ జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కాబట్టి ట్రెండింగ్ ఏది ఉంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇదైతే నేనైతే జ్యువెలరీ షాప్ లో తీసుకున్నాను. మీరు ఇది ఎగ్జిబిషన్స్ లలో కూడా దొరుకుతుంది. అండ్ ప్లస్ మనకి మన ఫ్యాషనబుల్ సైట్స్ మింత్రాలో కూడా చూడొచ్చు. అంటే సేమ్ పీస్ కాదు, ఇంచుమించు ఎనామిల్ నెక్లెస్ అయితే చూసాను నేను, మింత్రాలో చూసాను అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ మనము తక్కువ బడ్జెట్ నుంచి చూద్దాం పదండి. ఈ లైన్ స్టడ్స్ అన్ని నాకు ఈ పేర్ వచ్చేసి 25 రూపీస్ అనమాట.
ఇవన్నీ ఆనెక్స్ స్టడ్స్, ఆనెక్స్ స్టోన్స్ మధ్యలో ఉన్నవి. దీంట్లో చాలా కలర్ వెరైటీస్ ఉంటాయి. నాకు ఇవి బాగున్నాయని చెప్పి నేను ఈ 3 కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పర్ల్, ఫ్రెష్ వాటర్ పర్ల్ అనమాట. ఇది 50 రూపీస్ పడింది పేర్. ఇది వచ్చేసి ఇది కొంచెం సీజెడ్, ఇది కొంచెం కాస్ట్ పడుతుంది. ఇక్కడున్నవన్నీ ఇది తప్ప ఇక్కడున్నవన్నీ బిలో 150 రూపీస్ అనమాట. ఇవన్నీ ఇది 150 అట్లా, ఇది ప్లస్ ఇది 170, ఇవన్నీ బిలో 150 రూపీస్. ఇవి 25 రూపీస్, ఇది 50 అండ్ ఇది 50. అండ్ ఇది ఈ క్రిస్టల్ది కొంచెం పెద్ద స్టడ్ కాబట్టి ఇది కూడా 50 పడింది. అండ్ ఇది 75. ఇవి చాలా బాగుంటాయి ఎనామిల్ జుమ్కాస్. పెట్టుకుంటే మీకు పెట్టుకొని చూపిస్తాను. ఈ ఎనామిల్ ఇయర్ రింగ్స్ కానీ జుమ్కాస్ కానీ మన ఏ డ్రెస్ మీదకైనా, శారీస్ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి. అండ్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్. 30. ఇవన్నీ జనరల్ మన ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరుకుతాయి. ఈ కలెక్షన్ అంతా మనం జనరల్ ఫ్యాన్సీ స్టోర్స్ కి వెళ్తాం కదా, అక్కడ దొరుకుతాయి. ఇవైతే ఈ 2 అయితే నాకు గిఫ్ట్ నా స్టూడెంట్స్ ఇచ్చారు. నేను అప్పుడు టీచింగ్ చేసేటప్పుడు నేను ఎప్పటికీ ఉంచుకుంటాను. అండ్ ఇది కూడా ఎనామిలే. ఇది 170 రూపీస్, ఇది 170 రూపీస్. ఇది ఎనామిల్లోనే 2 బుట్టాస్ అనమాట. ఇది వచ్చేసి నేను మన ఈ బుట్టాస్ వచ్చేసి నేను మై లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ లో వేసుకున్నాను. ఇది చాలా బాగుంటాయి కూడా. అండ్ ఇది కూడా ఇంత పెద్దగా ఉన్నాయి కదా, దీని కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ 60 రూపీస్ మాత్రమే. ఇవి కూడా బాగుంటాయి పెట్టుకోవడానికి. ఇది నేను చాలా వీడియోస్ లో యూజ్ చేశాను. ఇది జస్ట్ 40 రూపీస్. ఇది వచ్చేసి థ్రెడ్ ఇయర్ రింగ్స్. ఇది కూడా సమ్ ఫ్రెండ్ గిఫ్ట్. దీనికి ఈ ఇయర్ రింగ్స్ కి మీరు చెప్తే నమ్మరు, ఇది కూడా సమ్ ఎనామిల్ ఇయర్ రింగ్సే, కానీ ఇది నేను నా పెళ్లి షాపింగ్ అప్పుడు తీసుకున్నాను. ఇది అప్పుడు 25 రూపీస్ అనమాట. నా పెళ్లి షాపింగ్ అప్పుడు తీసుకున్నాను. ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. లిటరలీ చాలా బాగున్నాయి. ఎంత వెయిట్ లెస్ అంటే 500 వరకు. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ అన్నమాట. ఫస్ట్ ఇది 130 రూపీస్. ఇది జస్ట్ నార్మల్ స్టోన్, కూడా అంత పేస్టింగ్ స్టోన్స్ ఇవంతా. ఇది జస్ట్ నార్మలే. ఇది నేను దగ్గర ఉన్న ఫ్యాన్సీ స్టోర్ లోనే తీసుకున్నాను ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఇయర్ రింగ్స్ అంటారు కదా అట్లా, కానీ ఇది ఒరిజినల్. ఇదైతే ఒరిజినల్ జిఎస్ కాదు, ఇది జింక్ అన్నమాట. ఇట్లా నేను ఇంకో వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నాను, హౌ టు రికగ్నైజ్ ఒరిజినల్ జిఎస్ అంటే ఒరిజినల్ జర్మన్ సిల్వర్ అండ్ ఫేక్ జర్మన్ సిల్వర్ అనమాట. ఎస్, సిల్వర్ ఉంటే అన్ని జర్మన్ సిల్వర్ కాదు. అండ్ జర్మన్ సిల్వర్ కి కొంచెం కాస్ట్ ఉంటుంది అనమాట. మిగతా ఇలాంటి టైప్ జింక్ మిక్స్ అన్ని తక్కువ కాస్ట్ లోనే వచ్చేస్తాయి. ఇది 50 రూపీస్ పేరు అనమాట. ఇది కూడా ఒక వీడియోలో వేసుకున్నా. ఏ వీడియోలో వేసుకున్నా? ఎస్ శారీ అండ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోలో వేసుకున్నా. బాగుంటాయి కూడా. ఇదైతే ఎగ్జిబిషన్ నుంచి, మన హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ అవుతుంది కదా, ఇది ఎగ్జిబిషన్ నుంచి. అండ్ ఇది కూడా అరౌండ్ 50 రూపీస్ అంతే. ఇది కూడా ఎగ్జిబిషన్. అండ్ ఇది ఎగ్జిబిషనే. ఈ లైన్ మొత్తం ఎగ్జిబిషనే, ఇది తప్ప. ఇలా మటుకు చాలా మటుకు అన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. నేను జనరల్ గా మనం ఎగ్జిబిషన్ కి వెళ్తే ఫస్ట్ నేను వెళ్ళేది ఇయర్ రింగ్స్ కి. ఎందుకంటే వివిధ ప్లేస్ నుంచి వస్తారు వాళ్ళు, అండ్ వివిధ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఇయర్ రింగ్స్ వి అన్ని ప్లేసెస్ నుంచి వచ్చిన ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఎగ్జిబిషన్ లో ఉంటాయి అనమాట. కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ కి వెళ్తాను ఎగ్జిబిషన్ కి వెళ్తే. అండ్ ఇవి జీన్స్ వాటి మీదకైతే బాగుంటాయి. ఇది కూడా అరౌండ్ 100 రూపీస్ 150, అంత గుర్తులేదు. దీనికి కూడా 6 ఇయర్స్ ఉన్నాయి. ఇది ఎంత షేడ్ అవుతే అంత లుక్ ఇస్తుంది అనమాట. ఇది కూడా నేను అరౌండ్ 120 అలా తీసుకున్నాను. ఇది కూడా అంతే. అండ్ ఇది కూడా మన నాంపల్లి ఎగ్జిబిషన్. ఇదైతే చాలా బాగుంటుంది. నేను ఇది ఈ సెట్ లా కాకుండా
ఐ థింక్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇయర్ రింగ్స్ ది అని టాప్ మీద ఒక ఫోటో. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది 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 180 రూపీస్. ఇది కూడా అసలు చూస్తే చాలా హెవీగా చాలా బాగుంటుంది, కానీ ఇవన్నీ పేస్టెడ్ స్టోన్స్ అనమాట. దీనికి ఫిక్స్ చేసినవి కాదు, అందుకే మధ్య మధ్యలో కొంచెం ఊడిపోతున్నాయి చూడండి. కానీ ఇది కొన్ని కూడా 6 ఇయర్స్ అవుతుంది, 6 కాదు 4 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇది నేను జనరల్గా ఇది డ్రెస్ మీద కానీ తీసుకున్నాను, అదే లాంగ్ ఫ్రాక్ మీద కానీ హ్యాలోవిన్కి వేసుకున్నాను కదా, లాంగ్ ఫ్రాక్ మీద ఇయర్ రింగ్స్ అనమాట ఇవి హ్యాలోవిన్కి. అండ్ ఇది కూడా ఎనామిల్ బుట్టాసే. ఇది ఇది ఇవన్నీ ఎనామిల్ అనమాట, ఎనామిల్ వర్క్. ఇది వచ్చేసి చాలా ఫేమస్ ఇప్పుడు, రాధాకృష్ణ ఇయర్ రింగ్స్ అని అంటారు కదా, చాలా పెద్ద సైజ్. అండ్ దీనికి ఇలా చెంపస్వరాలు ఇచ్చారు. ఇది చెంపస్వరం టైప్, బట్ దీని క్వాలిటీ అంత నచ్చలేదు నాకు. ఇది మొత్తం సెట్ చెంపస్వరాలతో పాటు ఇది 350 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనుకుంటా. అంటే మొత్తం నాకు 400కి వచ్చింది సెట్ మొత్తము. దీన్ని కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ప్రైస్ బట్టి క్వాలిటీ ఓకే యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఎక్కువ అంటే డేస్ రాకపోవచ్చు, కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. కంప్లీట్ డ్రమాటిక్ లుక్ కదా, నాకు చాలా ఇష్టం ఇట్లా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. అండ్ ఇది కనుక మనము ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్కి అంటే వెస్టర్న్ క్రాప్ టాప్స్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్సెస్కి వేసుకుంటే, అండ్ శారీస్ మీద కూడా ఇప్పుడు శారీస్ మీద మనం కొంచెం డిఫరెంట్గా కడుతున్నాం కదా, లెగ్గింగ్ స్టైల్ అని అండ్ ధోతీ స్టైల్ శారీస్ అని, అలా కట్టి జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టి వదిలేస్తే లుక్ మాత్రం అవసరం అనమాట. కొంచెం హెవీగా ఉన్నాయి కానీ ఓకే బేర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ అనమాట. ఇవి నేను ఆల్రెడీ మీకు చూపించేసాను, ఇది అప్పుడు మధుసూదన్ జ్యువెలర్స్ లో కొన్నామని కదా, జస్ట్ ఒక రఫ్ లుక్ వేసేయండి. అండ్ ఇది చూడడానికి హెవీగా ఉంది బట్ లైట్ వెయిట్ అనమాట. దీని ప్రైస్ 120 రూపీసే. ఇది కూడా నేను వేసుకున్నాను ఒక బ్లాగ్ లో, ఏ బ్లాగ్ లో, మై ఫ్లైట్ జర్నీ బ్లాగ్ లో వేసుకున్నాను. అండ్ ఇవన్నీ ఎగ్జిబిషన్, ఇది తప్ప ఎగ్జిబిషన్, ఇవన్నీ ఎగ్జిబిషన్. ఇది కూడా ఎగ్జిబిషన్ లోనే, బట్ నేను ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు. తీసుకున్నాను కానీ వేసుకోలేదు. ఇది కూడా ఒక ముహూర్తం పెట్టాలి, తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది. అండ్ ఇది 150 రూపీస్ మాత్రమే. పోజులు వద్దులే అనుకుంటున్నారా? నైట్ పార్టీస్ కి జస్ట్ ఇది ఒక్కటి వేసుకొని ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే మేకప్ కూడా అవసరం లేదు. నిజంగా నేను మేకప్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయను, జ్యువెలరీకి డ్రెస్సెస్ కూడా తక్కువే, జ్యువెలరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మీరు చూడచ్చు, ఇలాంటి ఇయర్ రింగ్స్ కి అయితే మన వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటాయి. ఇది కూడా తక్కువే, ఐ థింక్ 120 సంథింగ్ అంతే. ఇది కూడా ఎగ్జిబిషన్ లోనే. అండ్ ఇయర్ రింగ్స్ అంటే ఇప్పుడు ప్రతిసారి ఎగ్జిబిషన్ లో కాకుండా అమెజాన్ లో అండ్ ఫ్లిప్కార్ట్ లో వాళ్ళ దగ్గర కూడా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంది అనమాట. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా నేను కొంచెం జ్యువెలరీ కొన్నాను, అంటే కొంచెమే ఎక్కువ తీసుకోలేదు. అందులో కూడా కొంచెం బాగానే ఉన్నాయి. అంటే మనకి ఈ టైప్ దొరకకపోయినా ఈ టైప్ అయితే దొరికేస్తాయి ఈజీగా, ఈ టైప్ అయితే ఈజీగా దొరికేస్తాయి. బట్ వీటికైతే మనం జనరల్లీ జ్యువెలరీ షాప్కైనా వెళ్ళాలి, బట్ ఎగ్జిబిషన్స్కైనా వెళ్ళొచ్చు. అండ్ ఈ టైప్ కొనేటప్పుడు కూడా కొద్దిగా మోసం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది నేను ఆన్లైన్లో నేను కొన్నిసార్లు అయితే 800 పైనే చూసాను రేట్ ప్రైస్ దీన్ని, బట్ నాకు ఇది మాత్రము 520 రూపీస్కి వచ్చిందనమాట. అందుకు కూడా కొంచెం కేర్ఫుల్ కొనేటప్పుడు. ఇలాంటివి అయితే బిలో 150 కూడా రావచ్చు. సో ఇదేనండి మన ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ప్లీజ్.
ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబోతున్నాను. అండ్ ఎక్కువ మట్టుకైతే ఇప్పుడు ఈ వీక్ తర్వాత ఒక 1-2 వీక్స్ వరకు మధ్యలో జ్యువెలరీ కలెక్షన్ కూడా పెడదామని అనుకుంటున్నాను. అండ్ దాని డిఫరెన్స్ ఎలా తీసుకోవచ్చు, ప్రైజెస్, ఇప్పుడు జ్యువెలరీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్ అయిపోయింది. బట్ ప్రైజెస్ మాత్రం ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ ఉంటున్నాయి కదా, అది ఎలా తెలుసుకోవాలి, క్వాలిటీ ఎలా చెక్ చేయాలి అనేది కూడా వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇంకా ఏంటంటే మన నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే, మీరు ఒకవేళ ఒక షాప్ లో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నారు, ఒక డ్రెస్ మీ సైజ్ కన్నా చిన్నది వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు మీరు? సో దాన్ని నేను ఎలా మాడిఫై చేయబోతున్నాను అనేది నెక్స్ట్ వచ్చే వీడియో అన్నమాట. అది మీకు హోప్ఫుల్లీ హెల్ప్, ఎందుకంటే జనరల్ గా అందరు అమ్మాయిలకు వచ్చే మెయిన్ ప్రాబ్లం సైజెస్ ప్రాబ్లం. దాన్ని కొంచెం ఇన్నోవేటివ్ గా థింక్ చేస్తే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. అండ్ నేను వైజాగ్ వచ్చేసాను. ఇప్పుడు రిట్రీట్ చేయడానికి లేదు కాబట్టి నేను కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించి అండ్ విత్ బడ్జెట్ లో దీన్ని ఎలా డిజైన్ చేయబోతున్నాను అనేది వీడియో అన్నమాట. ఒకసారి నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఇది మొత్తం డ్రెస్ అన్నమాట, సెట్. ఇది పైన టాప్, దీనికి చున్నీ వస్తుంది అండ్ ప్యాంట్.